అందరికీ హాయ్. ఇప్పుడైతే బెంగళూరులో ఉన్నాను. బెంగళూరు నుంచి తిరుపతికి అయితే పోతున్నాను అనమాట. ఈ బస్సు వచ్చి ఎలక్ట్రికల్ బస్సు. ఈ బస్సు పేరు ఫ్రెష్ బస్ అని వేసినారు. ఇంకా లోపలికి పోయి చూద్దాం. ఈ బాక్స్లో ఉండేదైతే మనకి స్నాక్స్, ఒక వాటర్ బాటిల్ను, దాంట్లో ఇంకా ఏమేమి ఇస్తారో పోయి చూద్దాము. బస్సు అయితే ఖాళీగా ఉంది, ఇంకా ఎవరు వచ్చిండలేదు, మేమే వచ్చిండేది ఇంకా ఫస్ట్. ఇంకొంచెం పైకి ఎత్తాలమ్మా. బస్సు తల కిందలు పట్టుకోండి. నేను బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాము లోపల ఏమేమి ఉన్నాయని. బాక్స్లో ఇచ్చిండేటివైతే ఇవి బర్ఫీ, మిక్చర్ ప్యాకెట్, మ్యాంగో జ్యూసు, ఇంకా టిష్యూ పేపర్ అయితే ఇచ్చినారు. ఇన్ని ఉన్నాయి. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుందని భయం లేకుండా ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చినారు, ఇద్దరు వేసుకోవచ్చు. మనం కావాల్సింటే సీట్ను కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. బస్సు అయితే మెజెస్టిక్ అయితే ఇడుస్తుంది. నా పక్కలో ఉండే సీట్ అయితే ఖాళీగా ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఈ సీట్ని ఎవరు బుక్ చేయిండకపోతే నేను ఆరాంగా పొనుకొని అయితే పోవచ్చు పొద్దు నైట్. తిరుపతిలోకి అయితే వచ్చినాను. రాత్రి అయితే ఆరాంగా నిద్రపోతే నా పక్కలో అయితే ఎవరు రాలేదు, సీట్ అయితే ఖాళీగా ఉండే. టైం వచ్చి 4:53 అవుతుంది. ఒక దఫా దిగేస్తా అయిపోయా, మళ్ళా ఇంకో దఫా వెళ్తుంది. ఈసారి అయితే మెట్లు ఎక్కుతాను లేదు, ఒకటేసారి బస్సులో వెళ్ళిపోయేదే ఎగు తిరుపతికి. ఇంకా పోయి బస్సులో కలుద్దాం. బస్సు అయితే ఎక్కినా, మీకు కనపడిస్తుంది కదా కొండలో అయితే 3 నామాలు కనిపిస్తాండే చూడండి. లైట్గా బ్లింక్ అవుతుంది నా ఫోన్లో. చెకప్ అయితే ఆయా బస్సు అయితే నిలబెట్టినారు. బస్సు వస్తే ఇంకా ఎక్కి ఒకటేసారి పోయేదే. ఇక బస్సు అయితే వచ్చింది, ఇంకైతే ఎక్కుదాం. బస్సులో పోతా ప్రకృతిని చూడండి ఎంత అందంగా ఉందో. మీరు ఎప్పుడైనా వస్తే బస్సులో పోండి, ప్రకృతిని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు బైక్లో వస్తే ఇంకా నీట్గా అయితే ప్రకృతిని అయితే ఎంజాయ్ చేయొచ్చు. బస్సు అయితే దిగినాము. ఇంకా బ్యాగులు ఎత్తుకొని పోయి లాకర్లో వేసి ఒకటేసారి దర్శనానికి అయితే పోతాము. దర్శనానికి పోయే వచ్చి ఇంకా వీడియో అట్లే కంటిన్యూ చేస్తాను. దర్శనం అయితే అయిపోయింది. 2:45 గంటల సేపులకి అయితే దర్శనం అయిపోయాయి. మాకు ఎవరు చాలా మంది అయితే వచ్చిండలేదు. ఇంకా శ్రావణ శనివారాలు స్టార్ట్ అవుతాయి అందుకని.
ఈ బిల్డింగ్లోనే మేము లాకర్లు అయితే తీసుకోండేది. ఈ బిల్డింగ్ పేరు వచ్చి మాధవ నిలయం అని రాసినారు. ఇక్కడ ఎవరైనా గుండు కావాలనుకున్నా ఇక్కడ కావచ్చు. మళ్ళాకి దేవస్థానం దగ్గరికి అయితే పోతున్నాము లడ్డూలు తీసుకునేకి. మా ఊర్లో ఉండే అన్న వాళ్ళు అయితే వాళ్ళకి లడ్డూలు కావాలా అంటారు, అందుకని తీసుకొచ్చేకైతే పోతున్నాము. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాను. మీకైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ జనాలు అయితే చాలా మంది అయితే వచ్చిండలేదు, తక్కువే ఉన్నారు. ఇంకా మీకు గోపురం చూపించేసి ఒకటేసారి లడ్డూ తీసుకునేతకైతే వెళ్ళిపోదాం. లడ్డూలు కొనేతకైతే వచ్చినాము. ఇక్కడ లడ్డూల రేట్ వచ్చి చిన్న లడ్డూలు 50 ఉన్నాయి, పెద్ద లడ్డూలు అయితే 200 రూపాయలు. పైన ఫ్లోర్లకి అయితే వచ్చినాము. కిందనైతే చాలా మంది ఉండారు, అందుకని పైన దాంట్లోకైతే వస్తామే. అన్నం ఆకలి అవుతుంది, లోపలికి పోయి ఒక పొట్ట అయితే పడదాం. ఈ పెయింటింగ్ని ఎవరు డ్రా చేసినారో తెలీదు. ఇవి వచ్చినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతాను. మీకేమైనా వాళ్ళ పేరు తెలిసింటే కామెంట్లో పెట్టండి. అట్లే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. భోజనాలయం అయితే ఖాళీగా ఉంది, చాలా మంది అయితే లేరు. ఇంకా పోయి అయితే తిందాం. అన్నం పాయసము, ఆకుకోసు, పల్లెము, ఇంకోటి ఉలువులు కారం అనుకున్నా. దీన్ని టేస్ట్ చూద్దాం ఎట్లుందని. నాకు ఈ ఫ్రీ భోజనం తిన్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఫ్రీ భోజనం ముద్దు, హోటల్ భోజనం వద్దు అనిపిస్తుంది. అట్లుంటాయి తిరుపతిలో భోజనాలు హోటల్లోటివి. మా అదృష్టం బాగున్నట్లుంది. ఇక్కడ చూడొచ్చు ఏనుగులు పోతాండే. స్వామివారిని అయితే మెరువుని అయితే తీస్తున్నారు, మీకే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.